అది 2010 వెస్ట్ సెంట్రల్ ఆర్కాన్సస్ యుఎస్ఏ. అక్కడ స్ప్రింగ్ బ్రేక్ టైం, అంటే మన దగ్గర సమ్మర్ హాలిడేస్ లాగా అనుకోండి. ఇద్దరు స్నేహితులు గ్యారెట్, హ్యారీ కలిసి అక్కడ ఒక లోకల్ లేక్ లో ఉన్న చిన్న ఐలాండ్ కి క్యాంపింగ్ కి వెళ్లారు. చీకటి పడుతూ ఉండటంతో వీళ్ళిద్దరు ఫుడ్ కుక్ చేసుకుంటూ బీర్లు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే ఒక కను, అంటే టూరింగ్ చేయడానికి ఉపయోగించే ఒక చిన్న పడవ వారి వైపు తేలుతూ వస్తుంది. ఆ పడవలో ఎవరో ఒక పర్సన్ ఉన్నాడు. అతను వీరి దగ్గరకు వచ్చి హౌ ఆర్ యు గైస్ అని పలకరించాడు. వీళ్ళు కూడా ఏమీ ఆలోచించుకోకుండా రా బ్రో అని అతన్ని ఇన్వైట్ చేసి వారి దగ్గర ఉన్న ఫుడ్, బీర్ కూడా ఇచ్చారు. ఈ సౌత్ ఆర్కాన్సస్ లో అందరూ ఇలాగే పలకరించుకుంటూ ఉంటారేమో అని గ్యారెట్ అండ్ హ్యారీ అనుకున్నారు. అతని పేరు కర్ట్. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అతని కళ్ళలో మాత్రం ఏదో బాధ కనిపిస్తూ ఉంది. ఇక గ్యారెట్ ఏమో అతన్ని చూసి ఏమైంది బ్రో, ఏమైనా సమస్య అని అడిగాడు. కర్ట్ చిన్నగా నవ్వి ఏమీ లేదు, కానీ నా ఫ్రెండ్స్ మాత్రం నా గురించి టెన్షన్ పడుతూ ఉంటారు అన్నాడు. అలాగే గ్యారెట్ వైపు చూసి వింతగా కన్ను కొట్టి వాళ్ళు త్వరలోనే నా గురించి తెలుసుకుంటారు అన్నాడు. ఆ మాట వినగానే గ్యారెట్ కి ఎందుకో తేడాగా అనిపించింది. ఇక చీకటి పడింది. కర్ట్ కూడా కొంచెం ఎక్కువగా డ్రింక్ చేసినట్టు కనిపించడంతో ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో బ్రో, రేపు వెళ్దూలే అని వాళ్ళిద్దరూ అన్నారు. కానీ కర్ట్ వెంటనే కొంచెం పెద్ద వాయిస్ తో లేదు, నేను వెళ్లాల్సిందే అన్నాడు. అతని మాటల్లో ఏదో ఆతృత, తొందరపాటు కనిపిస్తోంది. ఇంతలో గ్యారెట్ అయితే ఎక్కడికెళ్లాలో చెప్పు, మా దగ్గర జెట్ స్కీ ఉంది, డ్రాప్ చేస్తాం అన్నాడు. కానీ కర్ట్ ఆ మాటలు పట్టించుకోకుండా మీరు ఎంత అదృష్టవంతులో మీకే తెలియదు అని చెప్పి మళ్ళీ తన పడవలో కూర్చొని ఆ చీకటిలోకి మెల్లగా కనిపించకుండా వెళ్లిపోయాడు. ఇక వీళ్ళిద్దరూ కూడా పెద్దగా పట్టించుకోకుండా ఆ రాత్రి నిద్రపోయారు. మరుసటి రోజు పొద్దున్నే ఆ లేక్ దగ్గరికే చేపలు పట్టడానికి వెళ్లారు. అప్పుడే ఒక పోలీస్ బోట్ వాళ్ళ దగ్గరికి వచ్చింది. అందులోనే ఒక పోలీస్ ఆఫీసర్ వీళ్ళిద్దరిని చూసి మీరు కూడా మునిగిపోయిన బాడీ కనుక్కున్న సర్చ్ పార్టీనా అని అడిగాడు. వీళ్ళిద్దరూ షాక్ అయ్యి ఏం బాడీ అని అడిగారు. ఇక ఆ ఆఫీసర్ చెప్పిన మాటలకి వీళ్ళిద్దరికి వెన్నులో వణుకు పుట్టింది. ఒక వారం క్రితం ఒక 19 ఏళ్ల యువకుడు తన పడవలో వెళ్తూ మిస్ అయ్యాడు. 2 రోజుల క్రితమే డైవర్స్ అతని మృతదేహాన్ని ఈ లేక్ కి 43 అడుగుల లోతులో కనుక్కున్నారు. ఆ చనిపోయిన అతని పేరు కర్ట్ క్లార్క్. అంటే వీళ్ళు నిన్న రాత్రి మాట్లాడింది ఎవరితో? ఇక అదే రోజే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా క్యాంపు సర్దుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. సబ్స్క్రైబ్.